దేశంలో తొలిసారిగా పరిశ్రమలో ఎలక్ట్రిక్ బల్క్ ట్యాంక్ లారీల వినియోగానికి మై హోమ్ ఇండస్ట్రీస్ మహా సిమెంట్ కర్మాగారం శ్రీకారం చుట్టింది. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ములకాలపల్లిలో ఉన్న మై హోమ్ ఇండస్ట్రీస్ మహా సిమెంట్ కర్మాగారంలో ఎలక్ట్రిక్ లారీల వినియోగించారు. పరిశ్రమకు ముడి సరుకును తీసుకురావడానికి తయారైన సిమెంట్ను ఇతర ప్రాంతాలకు తరలించడానికి 8 ఎలక్ట్రిక్ బల్క్ ట్యాంక్ లారీలను యాజమాన్యం ప్రారంభించింది. 10 కోట్లతో తొలి విడతలో 8 వాహనాలను కొనుగోలు చేశారు. వీటికి 30 నుంచి 35 టన్నుల వరకు బరువు మోయగల సామర్థ్యం ఉంది. గంటలోనే పూర్తి స్థాయి ఛార్జింగ్ అయ్యే ఈ ఎలక్ట్రిక్ లారీలు ఒకసారి పూర్తి స్థాయి ఛార్జింగ్తో 190 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. వీటి కోసం ఈ కర్మాగారం ప్రాంగణంలోనే 2 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి బూడిదను మహాసిమెంట్ కర్మాగారానికి తీసుకురావడానికి, ఇక్కడి నుంచి సిమెంట్ భారీ భవనాల నిర్మాణానికి తరలించడానికి వీటిని ఉపయోగిస్తామని మై హోమ్ ఇండస్ట్రీస్ మార్కెటింగ్ సీనియర్ జీఎం టి వీరారెడ్డి తెలిపారు. Our My Home Industries committed with the greener, and already we have 4 megawatts of solar power plant over here. This is one more strong step forward towards reduction of the CO2 and protecting the environment. This is our responsibility to maintain the nature and our responsibility to protect the society also. So in this regard, we are taking this EV stations as well as the EV vehicles. We are very much happy to start in Vizag grinding unit for the entire the unit as well as the entire the Andhra Pradesh divisions. We are very much happy to start the EV stations to reduce the CO2 reduction. As for implementing these 8 vehicles, the capacity of 35 tons, and this approximately per year 400 CO2 tons of reduction we will do. The electrical bulkers 35 tons capacity తో వీటిని మహాసిమెంట్స్ యొక్క సహకారంతో వీటిని మనం డిప్లాయ్ చేస్తున్నాం. వీటి వల్ల ఏంటంటే పొల్యూషన్ ని తక్కువ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. 8 బల్కర్స్ ని ప్రస్తుతం ఇనిషియల్ ఫేజ్ గా డిప్లాయ్ చేస్తున్నాం. ఇవి ఇంకా ఇవి ఎలా మనం యూటిలైజ్ చేస్తున్నాం చూస్తే వాటిని బట్టి దీన్ని పెంచే విధంగా మహాసిమెంట్స్ వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం. ఇది ఒక ఛార్జింగ్ తో మీకు లోడెడ్ లో ఒక 130 కిలోమీటర్ల వరకు వస్తుంది, అన్లోడెడ్ లో ఒక 180 వరకు వస్తుంది. సో కాబట్టి ఆన్ అన్ యావరేజ్ 160 కిలోమీటర్స్ పర్ ఛార్జ్ కింద వస్తుంది అనమాట.